తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం భాస్వత్కోటిలసత్కిరీటకటకాద్యా కల్పదే ప్రాకృతి శ్రీవత్సాంకితమాత్తకౌస్తుభమణిఛాయారుణం కారణం విశ్వేశాం తవ రూపమైక్షత విధిస్తత్తే విభో భాతు మే. స్వరూపాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఆయన పాదపద్మాలని సేవిస్తోందని చెప్పారు కదా, మరి ఆ స్వామి ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారండి? తత్రైవం ప్రతిదర్శితే నిజపతే. ఈ విధంగా ఏం చేశాడు ఆయన? ఎంతకాలం ఆయన తపస్సు చేసి 1000 సంవత్సరాలు, దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ స్వామి అనుగ్రహం కలిగింది. ఆ అనుగ్రహం వల్ల ఆ వైకుంఠ దర్శనం ప్రాప్తం జరిగిందనమాట. ఆ వైకుంఠంలోకి ప్రవేశించి ఒక్కొక్క విభవాన్ని, వైభోగాన్ని ఆయన అలా చూస్తూ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఆ స్వామి దర్శనం అవుతోంది. ఆయన ఎక్కడున్నారట? ఆ నిజపది, ఆ వైకుంఠంలోని రత్నాసనాధ్యాసితం, ఆ రత్న సింహాసనం మీద ఆ స్వామి వారు కూర్చొని ఉన్నారట. ఎలా ఉన్నారు? ఆ స్వామిని చూడగానే ముందు ఆ కిరీటాన్ని వర్ణన చేస్తున్నారు. భాస్వత్కోటి లసత్ కిరీట, 1000 సూర్యులు ఒక్కసారి వెలుగులు ఇస్తే ఎంత కాంతి ఉంటుందో అటువంటి 1000 కోటి సూర్యుల కాంతి వెలుగులతోటి విరాజిల్లుతూ ఉందట ఆ కిరీటం. ఆ చూడగానే ఆ కిరీట కాంతులు నలువైపులా వెదజల్లబడుతూ ఉన్నాయి. అటువంటి కిరీటాన్ని చూస్తున్నారు. ఆ స్వామి ఆ కిరీటాన్ని చూస్తూ ఇంకా ఆయనకు ఉండేటువంటి రకరకాలైనటువంటి ఆభరణాలు ఏముంటాయి? ఆయన ఆభరణాలు, కిరీటం, ఆ కంకణాలు, హారాలు, అంగదాలు, ఇటువంటి ఆ మణిలతో కూడినటువంటి సమస్త స్వర్ణాభరణాలతోటి అలంకృతుడై ఉన్నట ఆ స్వామివారు. అంతేనా? ఇంకా ఏముందట? శ్రీవత్సాంకితం. ఆ తల్లి వక్షస్థలంలో ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది కదా, ఆ దానికి గుర్తుగా ఒక మచ్చ ఏర్పడిందట. శ్రీవత్సం అనేది ఆయన వక్షస్థలంలో. ఆ శ్రీవత్సం అనేటువంటి దాన్ని చూశారట. ఇంకా దాని పక్కనే ఏముంది అంటే కౌస్తుభమణి. వక్షస్థలం ముందు అలంకారాలు చూస్తున్నారనమాట. ఆ తర్వాత ఆ ముఖాన్ని వదిలిపెట్టేశారు. అంటే ఆ కళ్ళు, ముఖము, దాని నుంచి వచ్చేదాన్ని తర్వాత చూస్తున్నారు. ఈయన హిరణ్య గర్భుడు కదా, వాటిని చూస్తున్నారు. ముందు ఆయనకు ఉండేటువంటి అలంకారాలు, ఎక్కడ కూర్చొని ఉన్నారు, ఎటువంటి ఆభరణాలతోటి అలంకరింపబడి ఉన్నారు అని వర్ణన చేస్తున్నారు ఈ శ్లోకంలో. ఆ తర్వాత శ్రీవత్సం పక్కనే ఒక కౌస్తుభమణి ఉందట. ఆ కౌస్తుభమణి అంటే అది అరుణకాంతుల్ని వెదజల్లుతూ ఉంటుంది. అంటే ఆ కౌస్తుభం నుంచి వచ్చేటువంటి అరుణకాంతుల వల్ల వక్షస్థలం అంతా కూడా అరుణకాంతితోటి విలసిల్లుతోందట. అంటే ఆయన కారుణ్య స్వరూపుడు కదా, అందుకని ఆయన వక్షస్థలాన్ని వర్ణించుకునేటప్పుడు ఈ అరుణ వర్ణాన్ని తెలియజేస్తున్నారు. అరుణం అది కరుణ, ఆ కరుణాస్వరూపుడు కాబట్టి ఆ వక్షస్థల ప్రాంతం అంతా కూడా ఆ అరుణవర్ణంతో విలసిల్లుతూ ఉందట. చాలా అందంగా అలా కనపడుతూ ఉందట. స్వామి, ఇంతటి ఈ రూపం నీది, ఇంతటి మహాద్భుతమైనటువంటి రూపము, ఇటువంటి రూపాన్ని ఆ బ్రహ్మదేవుడు దర్శించుకున్నాడు కదా స్వామి, నాకు కూడా అటువంటి దర్శనం ఇవ్వు. ఇప్పుడైతే భావన చేస్తున్నావు, ఎప్పటికైనా అటువంటి నీ స్వరూప దర్శనాన్ని మాకు ప్రసాదించబయ్యా అని ప్రార్థన చేద్దాం.